ఈ మధ్య కేటీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ ధర్నాలో కేటీఆర్ సార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 100% రైతులకు రుణమాఫీ చేసుంటే, మేమందరం రాజీనామా చేస్తాం అనేసి కేటీఆర్ సార్ మాట్లాడారు. అప్పుడు కేటీఆర్ గారిని నాకు ఒక మాట అడగాలి అనేసి అనిపించిందనమాట. సార్ కేటీఆర్ గారు, మీరు 2019లో రైతులకి రుణమాఫీ చేస్తామనేసి మాట ఇచ్చారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు రైతులకు మాట ఇచ్చారు. మాట ఇచ్చి 2019 అధికారంలో వచ్చిన తర్వాతకి మీరు కనీసం ఒక ఎకరానికి ఒక్క రైతుకి 1% అయినా మీరు రుణమాఫీ చేశారా? అప్పుడు మీరు 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు కదా, అప్పుడు మీరు 1% కూడా రుణమాఫీ చేయనప్పుడు అప్పుడెందుకు మీకు రాజీనామా చేయాలనేసి అనిపించలేదు? అప్పుడే చేయొచ్చు కదా, అప్పుడే రాజీనామా చేసి మీరు రుణమాఫీ చేయలేమనేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారా? ఎంత చేస్తున్నారు? ఎంత కొంత చేస్తున్నారు. మీలాగైతే మాట ఇచ్చి పూర్తిగా దాన్ని మర్చిపోవట్లేదు. వాళ్ళు ఎంతో కొంత చేశారు రుణమాఫీ. దానికి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ సార్ భయం ఏమీ లేదు. కేవలం ఒకటే, ఆయన మీద పెట్టిన కేసుల్లో ఆయన పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఎక్కడ ఆ భయం, ఆ బాధ అవన్నీ దిగమింగుకోలేక ఆయన ఏం చేస్తున్నా అంటే ప్రజలను రెచ్చగొట్టడానికి ధర్నాలు పెట్టి, మీటింగ్లు పెట్టి ప్రజలను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. కానీ ఒకటే సార్, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. అది ఎవరైనా సరే అనుభవిస్తారు కూడా.